మీడియం సైజులో ఎవరు ఏమో పొద్దున్న అన్నా 5, 6, 7 కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. 2 kgs 2 kgs. కారం కేజీకి 4 3 ప్రస్తుతం కొంచెం ఇంకేం సరిపడే వంతులే. ఫ్రై అయిపోయాక అప్పుడు ఏమన్నా మసాలాలు తీసారు అంతే చాలు. కొంచెం వేస్తుంది తర్వాత నీరంతా ఇంకినాక మళ్ళీ కొంచెం నూనె వేసి ఫ్రై చేసి అప్పుడు కేజీ సరిపోతుంది. టిన్నులు కొత్త ఎట్టుందిగా. ఓకే ఉన్నాయిగా. మెంతులు వేసినవా? ఉన్నాయిలే ధనియాలు. వీడియోనా? ఆగాగు వీటి ఉడకాలి. ఇగో ఈ విధంగా ఉడకాలి. అక్క సగం పైన కాలట్లేదు అక్క. ఇది చూడు వేసుకో పప్పి. ఇక్కడ చూపెట్టాను. అంత పెట్టేసి కింద పెట్టు. కళాలు మాత్రం మంచిగా ఉన్నాయి అక్క. వడలు పొడి ఇట్లా ఉండాలి అక్క. కరెక్ట్గా చెప్తాను. ఎక్కువైపోయింది. 2 చాలే 2 చుక్కలు వేయచ్చు. సరిపోదు. ఇక టాప్ గుళ్ళైంది అక్క. కొద్దిగా వేసే నీళ్ళు కొద్దిసేపు నువ్వు వంచు అట్లా. మంచిగా తీర్పేసాయి చూసుకొని. జరిపటి జరిపిగా నూనె అంతే ఉంచుడేనిగా. అంతే ఉంచుతా. ఓకే అల్లం వెళ్ళిపో. దాంతో నీకెందుకు ఇది తినేది కాదు మరి. ఇది గిఫ్ట్ అక్కకి. అవునా? ఇది కూర కాదు నాన్న, పచ్చడి. పచ్చడి ఇది తింటే తినొచ్చులే కానీ పచ్చడి ఒక్క పూట ఉండేది దాన్ని లోపల లోపల చికెన్ కొంచెం ఉన్నట్టుందా? కాదు ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రై చేస్తుంది ఆలుగడ్డ మమ్మీ. మటన్ 1 కిలో తెచ్చి పెడుతుంది. షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని రీచింగ్. ఏంది బండ బండ ఇది కూడా 2 kgs చికెన్, 2 గ్లాసెస్ కారం. 2 సరిపోదు.
ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. సరిపోద్దా వేద్దాం. టేస్ట్ చూసి వేద్దురులేండి తర్వాత. సాల్ట్ కూడా అంతే వేయాలిగా, తక్కువ వేయాలి కదా, సరిపోయింది ఎక్కువ ఇప్పటికి. తక్కువ వేయాలి. 2 వేయండి. గ్లాస్ కారానికి 3/4 గ్లాసు వేయాలి కానీ 4 అసలు ఇది కూడా కొలతేనా? మసాలా పొడి, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగ అన్నీ కలిపి పట్టిన మసాలా పౌడర్. మా పచ్చడి చూసి మా బావ బారిపోతాడు. అన్నదమ్ములు ఇద్దరు పరారు. వాటి ఉంటేనే బాగుంటుంది. చికెన్ అంటే కొంచెం నీసు కదా. కాయలు పచ్చాయలు కూడా పోయి ఏం కాదు. వేసాను మొత్తం లాగేనా? మిగిలిన ఆయిల్ అందులో పోసేయాలి. ఎల్లుల్లిపాయలు కొంచెం దంచేస్తే బాగుంది. నిమ్మకాయ పోయాలి. సాల్ట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, లేకపోతే పాడైపోతుంది. మనం టేస్ట్ చూసి కలుపుకోవాలి. ఇది యుఎస్లో ఉన్న మా పాపకి, అక్క వాళ్ళ పాప, యుఎస్లో ఉన్న పాపకి పంపించటానికి ఈరోజు చికెన్ పచ్చడి పోతుంది. పచ్చడి ఇప్పుడు పచ్చడి యుఎస్ వెళ్తుంది. చూడండి. ఇప్పుడు నిమ్మకాయ రసం సరిపోయినంత కలుపుకోవాలి. కొంచెం పోసి టేస్ట్ చూసి. పెద్ద నిమ్మకాయలు 4. టేస్ట్ చూసి ఏదైనా ఉప్పు, కారం, పులుపు ఏదైనా కొంచెం కలిపి టేస్ట్ చూసాకే మళ్ళీ కలుపుకోవాలి. ఎవరెవరికి ఎంత వాళ్ళ టేస్ట్ తగ్గట్టు కలపాలి. ముక్కలు కొంచెం చిన్నగా వీలైతే మీరు పెద్దగా కూడా కట్ కానీ చేయించుకోవచ్చు. ముక్కలు చిన్నగా ఉంటేనే కారం ఉప్పు కరెక్ట్గా పడుతుంది. ఫ్రై కూడా మంచిగా డీప్ ఫ్రై లోపల దాకా పడుతుంది, బాగుంటాయి. లావు ముక్కలు అయితే ఉప్పు కారం సరిగ్గా పట్టదు, వేగడం కూడా కొంచెం కష్టం. టేస్టింగ్ మాస్టర్స్ రండి. ఇంకంతేనా? అయిపోయింది. ఉప్పు చూసినాక మిగతాయి కలుపుదాం. మరి కొంచెం ఎల్లుల్లిపాయలు దంచేసి చిన్నది ఇచ్చేయక్క జాడి. ఇక బా వద్దు, చేతికి తీసుకోరు వాళ్ళు. నువ్వు చూసుకో సార్. నాకు కనపడదు పప్పి. కొంచెం ఆయిల్ పోద్దాం. ఆయిల్ పోయాలి. పచ్చిది పోసిన ఏం కాదు. ఆయిల్ చాలా పోయాలి, పట్టిద్ది. దాని కానిచ్చింది. కారం ఉప్పు మంచిగా చూడాలి. ముక్కలు డ్యామేజ్ కాకుండా ఉంటాయిగా. చూపి 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 అక్క. మొత్తం పడుతుంది అనుకుంటా. అందులో పోయి లేకపోతే ఓహో వేడన్నం కూరలు లేవు. ఇప్పుడు కలిపినప్పుడు ఇట్టు ఉంటుంది కానీ తర్వాత పైకి తేలుతుంది ఏమో కదా. ఇక తేలది, మనం నూనెలో వేయించింది అక్క. మామిడికాయ పచ్చడి అయితే తేలుతుంది. తేలుతుంది. అది పచ్చికాయలు కదా, లాక్కుంటుంది. దీనికి ఏముందని లాక్కుంటుంది. కొంచెం పోయి గ్రేవీ ఉండాలి. పోయి
ఇంకా అది కాకపోతే మంచిగా మగ్గి అది గ్రేవు ఏమంటారు ఉడికినాక ఎక్కువైద్ది అంటారు చూడు, అట్లా మగ్గినాక గ్రేవ్ చిక్కబడుతుంది. కొంచెం పొయ్యాలి ఆయిల్. ఉప్పులు ఎక్కువ తింటారు కొంచెం తప్పొద్దు. పుల్లగా అయిందా? ఏం కాలేదు, సూపర్ అయింది. ఒక్కసారి ఉప్పు కూడా సరిపోయింది, అన్నీ సరిపోయింది. ముక్కలకు కూడా ఉంది కాబట్టి నూనె పోయి నూనె కూడా సరిపోయింది అనిపిస్తుంది. మరి నూనె ఉంటుంది కొంచెం రేపటికి ఇంక తగ్గుద్ది నూనె, తగ్గితే పోద్దాం. అప్పుడు పోసుకోవాలి. వేరే దాంట్లో పెట్టాలి, ఇది ఇందులోనేనా? వేరే దాంట్లో మళ్ళీ కలపైతే కాదేమో. ఇంకా 2 రోజుల తర్వాత తింటే ఉంటుంది. నాకు చేరేసరికి మంచిగా కొడుతుంది అంటే నూనె పీల్చుకుంటుంది అక్క. అది ఇప్పుడు మెంతు పిండి ఆవు పిండి అంతా పీల్చుకుంటుంది. కిలో లేదు ఇప్పుడు. ఇప్పుడు అది మొత్తం పోస్తే సరిపోద్ది అంటున్నా, చిక్కగా అయింది. ఇంకా నూనె ఉన్న కిలో నూనె పట్టుద్ది అనమాట. ½ కిలో, 2 కిలోలకు 1 కిలో ప్యాకెట్. 1 కిలో ప్యాకెట్ కొంచెమే, కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది. చాలు, ఉప్పు వద్దులే ఇక కదా. కారం వేసింది ఇక ఉప్పు పట్టదంట. ఎక్కువ వేద్దా, కొంచెమే సరిపోనే ఉన్నట్టుంది. ఇది సరిపోయినట్టు కారం వద్దు, ఏమొద్దు. కొంచెం అన్నంలో కలుపుకుంటే ఘాటు ఉండాలి, మరి తీయగా ఉండద్దు, అట్లా ఉండద్దు. కరెక్ట్గా ఉంది ముక్క కూడా, చిన్నగా ఏం కాలే. ఇంతకంటే పెద్ద ముక్కలు ఎందుకమ్మా పచ్చడికి? అదేలే, కాటానికైనా ఉప్పు పట్టడానికైనా. కొంతమంది ముక్కలు తీరారు, అటు పడేస్తారు. ఎవరు లేరులే మనలో పిల్లలు, కన్నిగాడు తప్పించి. అంత దాంట్లో ఎత్తితే ఇందులో మనం తలా ముద్ద టేస్ట్ చూడొచ్చు. సరిపోతానే అనుకుంటాను నేను.